అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ప్రజెంట్ ఈరోజు 15th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఒకసారి అయితే చూద్దాం. సో ఈ వీడియోలో చెప్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఆ టాపిక్స్ అనేది ఒకసారి మీరు చదువుకొని వెళ్ళండి. ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా. మన ఛానల్లో ప్రతిరోజు అర్థమెటిక్ రీజనింగ్లో ఏ మోడల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి ఇప్పటివరకు చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడనట్లయితే ఒకసారి అవి చూసుకోండి. ఆ మోడల్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి. అదేవిధంగా జీకేలో ఏ టాపిక్స్ వస్తాయి కూడా మీకు గత వీడియోస్లో చెప్తూ రావడం జరిగింది. ఈ వీడియోలో కూడా చెప్తున్నటువంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఎగ్జామ్లో గుర్తున్నటువంటి అంటే రాసినటువంటి ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ గుర్తున్నాయో అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జీకే కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క 89వ సవరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? భారత రాజ్యాంగం యొక్క 89వ సవరణ చట్టం 89వ సవరణ చట్టం 2003లో ఓకేనా ఆమోదించబడడం జరిగిందండి. ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ సవరణ ద్వారా అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి జాతీయ షెడ్యూల్ కులాలు కానీ అదేవిధంగా షెడ్యూల్ తెగలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ ఓకేనా. ఎస్సీ అంటేనేమో కులాలు, షెడ్యూల్ కులాలు, ఎస్టీ అంటేనేమో షెడ్యూల్ తెగలు అనమాట. ఈ ఎస్టీ ఎస్సీ ఏవైతే ఉన్నాయో ఇవి కమిషన్స్ రెండు వేరువేరు సంస్థలుగా విభజించారు. ఓకేనా. దీని ద్వారా ఆర్టికల్ 338 అనేది ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. నెక్స్ట్ షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఒకసారి చూసుకోండి. 338వ ఆర్టికల్ దేనికి సంబంధించి కమిషన్ ఫర్ ఎస్సీ అనమాట. తర్వాత కమిషన్ ఫర్ ఎస్టీకి సంబంధించి 338A అనమాట. ఈ రెండు ఆర్టికల్స్ కూడా చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా 2000 సంవత్సరం దేనికి సంబంధించింది, 81 మరియు 82వ సవరణలు ఏవైతే ఉన్నాయో 81 అండ్ 82వ సవరణలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సవరణలు జరిగింది ఏ సంవత్సరం, 2000 సంవత్సరం అనమాట. ఇక 2002 విద్యా హక్కు ఉంది కదా, 21 ఆర్టికల్ అనేది ఉంది కదా, 21A ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆర్టికల్కి సంబంధించింది మనకి 2002 అనమాట. ఏంటి, ఈ 2002లో 86వ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఓకేనా. ఇంపార్టెంట్, ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. ఇక నెక్స్ట్ జూన్ 2025లో విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టు 2025 ఎన్నవ ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. ఎన్నవ ఎడిషను, 10వ ఎడిషన్ అనమాట. ఈ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ద్వారానే విడుదల చేయబడినటువంటి 10వ నివేదిక ఇదనమాట. అదేవిధంగా ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి మీరు ఒక పాయింట్కి ఆన్సర్ అనేది చేయాలి. అదేంటంటే భారతదేశం ర్యాంక్ ఎంత. ఓకేనా. ఇందులో మనకి భారతదేశం ర్యాంక్ ఎంత అనేది ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరు మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, మీకు రివిజన్ అవుతుంది. ఎగ్జామ్లో ఒకవేళ అదే క్వశ్చన్ అడిగితే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో ఫైల్ను సేవ్ చేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? మీకు ఈ కంప్యూటర్ షార్ట్కట్స్ తర్వాత సవరణలో ఎక్కువగా ఎగ్జామ్లో పాలిటీ నుంచి తర్వాత కంప్యూటర్ నుంచి వీటి నుంచి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒక మ్యారథాన్ సెక్షన్ అనేది అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియోనే ఉంటుంది. ఆ వీడియో ఒకసారి ఎగ్జామ్కి వెళ్తున్న ప్రతి ఒక్కరు చూసుకొని వెళ్ళండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రజెంట్ అప్డేటెడ్ టాపిక్స్ ఏమున్నాయో వాటన్నిటిని కవర్ చేస్తూ ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఓకేనా. ఈ వీడియో తర్వాత ఆ వీడియో అనేది ఒకసారి చూసుకోండి. అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి ఫైల్ను సేవ్ చేయడానికి ఏ షార్ట్కట్ ఉపయోగిస్తాం, Ctrl+S. దేన్ని ఉపయోగిస్తాం, Ctrl+Sను ఉపయోగిస్తాం. Ctrl+S అంటే సేవ్ చేయడానికి, Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్ చేయడం. ఓకేనా. F12 ఇది దేనికి సంబంధించి అంటే ఎంఎస్ వర్డ్ ఉంది కదా, ఈ ఎంఎస్ వర్డ్లో ఒక ఫైల్ని సేవ్ యాజ్ చేయడానికి F12ని ఉపయోగిస్తాం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. నెక్స్ట్, బలవంతరాయ్ మోహత్ కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎన్ని అంచెల వ్యవస్థ సిఫార్సు చేసింది? ఎన్ని అంచెల వ్యవస్థ అంటే 3 అంచెలు. ఓకేనా. 3 అంచెల వ్యవస్థ సిఫార్సు చేయడం జరిగిందండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ బలవంతరాయ్ మోహత్ కమిటీ 3 అంచెల వ్యవస్థ సిఫార్సు చేయడం జరిగింది. వాటిలో ఒకటి దేనికి సంబంధించింది, గ్రామ స్థాయిలో పంచాయతీ, రెండోసరికి బ్లాక్ స్థాయిలో పంచాయతీ, మూడోది వచ్చేసరికి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తుకు సంబంధించి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు సంబంధించిందనమాట. ఈ 3 కూడా ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం క్రింది వాటిలో ఏ పదవిని ఏర్పాటు చేస్తారు? 76 ఆర్టికల్ ప్రకారం ఏ పదవిని ఏర్పాటు చేస్తారు అంటే మనకి భారత అటార్నీ జనరల్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఆర్టికల్ 76. రిమైనింగ్ ఉన్నటువంటి 3 ఆప్షన్స్ కూడా మీరు చూస్తే ఈ రిమైనింగ్ ఈ 3లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ అంటాం కదా, ఇది దేనికి సంబంధించి 148వ ఆర్టికల్కి సంబంధించింది. 148 దేనికి సంబంధించింది? కాగ్కు సంబంధించింది. అదేవిధంగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఈ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేది మనకి 165వ ఆర్టికల్. 165 ఆర్టికల్ ఏంటంటే రాష్ట్ర అడ్వకేట్ జనరల్. తర్వాత ప్రధాన ఎన్నికల కమిషన్, ఇది 324వ ఆర్టికల్. 324 ఆర్టికల్ అనమాట. ఇవి కూడా చూసుకోండి, వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్, క్రింది భారతదేశ తీర మైదానాలను ఉత్తరం నుండి దక్షిణం వైపు సరైన క్రమంలో అమర్చండి. మనకి తీర మైదానాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రజెంట్ ఎగ్జామ్లో వస్తున్నాయి. ఒకసారి ఈ యొక్క మలబార్ తీరం, కొంకన్ తీరం, కోరమండలు, తర్వాత మనకి ఉన్నటువంటి తీరాలన్నింటినీ ఒకసారి చూసుకొని వెళ్తే మంచిది. ఓకేనా. మనకి అడిగింది ఏంటి? ఉత్తరం నుండి దక్షిణం వైపు సరైన క్రమం అమర్చాలి. మనకి ఎట్లా అమర్చే, ఉత్తరం నుంచి చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఏం వస్తుంది? వీటిలో ఉత్తరం వైపు కొంకన్ తీరం అనేది వస్తుంది 2. ఓకేనా. తర్వాత ఏంటి? మనకి మల్బార్ అనేది ఉంటుంది 2, తర్వాత మల్బార్ 1. నెక్స్ట్ తర్వాత మనకి కోరమండల్. ఓకేనా. 213 ఎక్కడ ఉంది? 213. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కొంకన్, మల్బార్ తీరం, తర్వాత కోరమండల్ తీరం. వీటిలో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఒకటి మనకి సెకండ్ ఏంటి? కొంకన్ తీరం. ఈ కొంకన్ తీరం ఏంటంటే మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో అత్యంత ఉత్తరాన ఉందన్నమాట ఈ కొంకన్ తీరం. నెక్స్ట్ ఒకటి అంటే మలబార్ తీరం. ఈ మలబార్ తీరానికి సంబంధించి చూస్తే కేరళ ప్రాంతంలో పశ్చిమ తీరానికి దక్షిణ భాగంలో ఉంది ఇది, ఈ యొక్క మలబార్ తీరం. నెక్స్ట్ మూడోది ఏంటంటే కోరమండల్ తీరం. ఈ కోరమండల్ తీరం గురించి చూస్తే తూర్పు తీరంలో తమిళనాడు పరిధిలో ఉందన్నమాట. ఇది తమిళనాడు పరిధి. ఒకటి ఇదేంటి? మలబార్ అనేది కేరళకు సంబంధించింది. 2 కొంకన్ తీరం, ఇదేంటంటే మహారాష్ట్ర, గోవాకు సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ తీర మైదానాలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. ఓకేనా. గుప్త కాలంలో అంటే గుప్తుల కాలం తర్వాత లోహపు నాణేల చలామణి ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గింది అంటే కేంద్ర అధికారం లేకపోవడం, కేంద్రం యొక్క అధికారం లేకపోవడం వల్ల స్థానిక స్థాయిలో నాణేల తయారీ చేయడం మరియు కల్తీ పెరగడం వల్ల గుప్తుల కాలం తర్వాత లోహపు నాణేల చలామణి అనేది తగ్గిందనమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మన గుప్తుల కాలం తర్వాత బలమైన కేంద్ర ప్రభుత్వం లేకపోవడంతో స్థానిక జమీందారులు, సామంత రాజులు తమకు నచ్చినట్లు నాణేలు ముద్రించడం ప్రారంభించడం జరిగిందండి. నాణేల్లో లోహాల కల్తీ పెరగడం కూడా జరిగింది. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే రోమ్ దేశంతో అంతర్జాతీయ వ్యాపారం తగ్గడం వల్ల ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడడం జరిగిందనమాట. ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ మరియు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ మధ్య సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమాన్ని ఆపడానికి ఏ సంవత్సరంలో ఒప్పందం కుదిరింది? ఏ సంవత్సరం అంటే 1931. ఈ సంవత్సరంలోనే మహాత్మా గాంధీ గారు ఏదైతే ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా ఆపేసి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొనడానికి అంగీకరించడం జరిగిందనమాట 1931. ఓకేనా. ఇదంతా ఈ సంవత్సరంలోనే జరిగింది. ఈ యొక్క 1931 దీన్ని ఏమంటారంటే ఢిల్లీ ఒప్పందం అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏంటి? ఢిల్లీ ఒప్పందం అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన ప్రసిద్ధి ప్రాంతం ధోల్వీరా దేనికి అత్యంత ప్రసిద్ధి చెందింది? దేనికండి? ఉన్నత నీటి నిర్వహణ విధానానికి, అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి బాగా ప్రసిద్ధి చెందింది. ఏంటి అంటే ధోల్వీరా. ఓకేనా. ఈ ధోల్వీరాలో ఒక్కదానికొకటి అనుసంధానించబడినటువంటి అద్భుతమైన భారీ జలాశయాల వ్యవస్థ అంటే వాటర్ రిజర్వాయర్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఇదేంటంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉందన్నమాట. ఎక్కడ? కచ్, గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. ఇంకొకటి ఏంటంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా అనమాట ఇది, ఈ ధోల్వీరా అనేది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిల్లో ఈ ఆప్షన్స్లో మనకి నౌకాశ్రయం సంబంధించి ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం లోతాల్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు లోతాల్. ఒకసారి ఇది కూడా చూసుకుని వెళ్ళండి, నెక్స్ట్ షిఫ్ట్లకి ఉపయోగపడతాయి. దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి ఏ రకమైన లెన్స్ ఉపయోగిస్తారు? చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. హైపర్మెట్రోపియా, మయోపియా వీటికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే కాన్వెక్స్, కాన్కేవ్ ఈ రెండింటి మధ్య చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ యొక్క దీర్ఘదృష్టి హైపర్మెట్రోపియా అంటే ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ అండి.
ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, కుంభాకార లెన్స్ అనమాట. ఓకేనా, కుంభాకార లెన్స్. ఈ దీర్ఘదృష్టి ఉన్న వారికి దగ్గరగా ఉన్నటువంటి ఏవైనా వస్తువులు వాళ్ళ దగ్గరగా ఇట్లా పెడితే వాళ్ళకి ఏంటంటే ఆ వస్తువులు మసకగా కనిపిస్తాయి. ఓకేనా, దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు మసకగా కనిపిస్తాయి. ఈ కుంభాకార లెన్స్ కాంతి కిరణాల కేంద్రీకరించి ప్రతిబింబాన్ని కంటి రెటినాపై పడేలా చేస్తుందన్నమాట. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్ దీర్ఘదృష్టి ఉన్న వారికి దగ్గర వస్తువులు మసకగా కనిపిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ గురించి కూడా చూద్దాం. అశ్వదృష్టి అంటాం. ఓకేనా, కాన్కేవ్ అంటే అశ్వదృష్టి, సమీప దృష్టి లోపం లేదా మయోపియాని సవరించడానికి పుటకాకార లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది, వాడతారన్నమాట. ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ని వాడడం జరుగుతుంది. ఓకేనా, అశ్వదృష్టి అంటేనేమో కాన్కేవ్ అండి, దీర్ఘదృష్టి అంటేనేమో కాన్వెక్స్. ఓకేనా. మలేరియా క్రింది వాటిలో ఏ ప్రోటోజోవా వల్ల వస్తుంది? మలేరియా ఏ ప్రోటోజోవా వల్ల వస్తుంది? ప్లాస్మోడియం వల్ల రావడం జరుగుతుంది. మలేరియా ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి వల్ల రావడం జరుగుతుందండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆడ అనాప్తలిస్ అనే దోమ కుట్టడం ద్వారా వ్యాపించడం జరుగుతుందన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ ప్లాస్మోడియం జాతుల్లో పాల్సిఫారం అనే అత్యంత ప్రమాదకరమైనటువంటి మలేరియాని కలిగిస్తుందన్నమాట. పాల్సిఫారం అనేది అత్యంత ప్రమాదకరమైన మలేరియాని కలిగించడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్స్లో నెక్స్ట్ షిఫ్ట్లలో అడుగుతారు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. పాల్సిఫారం అనేది ఇంపార్టెంట్, నెక్స్ట్ షిఫ్ట్లోకి ఇంపార్టెంట్ అన్నమాట. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధీన న్యాయస్థానాలపై హైకోర్టు నియంత్రణకు సంబంధించింది? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆధీన న్యాయస్థానాలపై హైకోర్టు నియంత్రణకు సంబంధించింది అంటే ఆర్టికల్ 235, 235వ ఆర్టికల్ దీనికి సంబంధించింది. ఓకేనా, ఈ యొక్క 235 ఆర్టికల్ గురించి చూస్తే ఇది జిల్లా కోర్టులు మరియు ఆధీన కోర్టుల పరిపాలనా నియంత్రణను హైకోర్టుకు అప్పగిస్తుంది. ఓకేనా, ఆర్టికల్ 235 అనమాట. నెక్స్ట్ 233. ఈ 233 ఏంటి? జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించింది ఈ యొక్క 233వ ఆర్టికల్. 234వ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే జిల్లా జడ్జీలు కాకుండా ఇతర జ్యుడిషియల్ అధికారులు రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది ఈ 234వ ఆర్టికల్. ఇవే అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. మైక్రోలిథ్స్ క్రింది వాటిలో ఏ యుగం యొక్క విలక్షణమైన పనిముట్లు? ఓకేనా, ఏ రకమైనటువంటి విలక్షణమైన పనిముట్లు అంటే ఏ రకమైనవండి? మధ్యరాతి యుగం అనమాట. మధ్యరాతి యుగానికి సంబంధించినవి. ఓకేనా, మిసోలిథిక్ ఎరా. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మైక్రోలిథ్స్ అంటే చాలా చిన్న పరిమాణంలో ఉండే రాతి పనిముట్లు అండి. చిన్న పరిమాణం అంటే 1 నుండి 1 to 5 సెంటీమీటర్స్, 1 to 5 సెంటీమీటర్స్ లోపు అంత చిన్న రాతి పనిముట్లు అనమాట. వీటిని చెక్క ఏదైతే ఉంటుందో వీటిని చెక్క లేదా ఎముకల హ్యాండిల్స్కు అమర్చి బాణాలు, ఈటెలు తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఏంటి? వీటిని చెక్క లేదా ఎముకల హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అమర్చి బాణాలు, ఈటెలు అనేవి తయారు చేయడం జరుగుతుందన్నమాట. దక్షిణ పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? దక్షిణ పశ్చిమ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం హుబ్లీ. ఏంటి? హుబ్లీలో ఉంది. హుబ్లీ ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? కర్ణాటకకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ దక్షిణ పశ్చిమ రైల్వే జోన్ అనేది ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. ఓకేనా, దీన్ని ఏప్రిల్ 1, 2003లో స్థాపించారు. దీని పరిధిలోకి వచ్చేవి ఏంటంటే హుబ్లీ, అదేవిధంగా బెంగళూరు, మైసూర్ డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ డివిజన్లు అనేవి దీని పరిధిలోకి రావడం జరుగుతుంది. చెప్పాను కదా, మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఈరోజు గుర్తున్నవి మీరు కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నించండి, స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. మీరు మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా మీకు వాల్యూస్ గుర్తుంటే, ఒకవేళ లేకుంటే వాల్యూస్ గుర్తు లేకపోయినా మోడల్స్ గుర్తుంటే ఆ మోడల్ని మీరు అంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ షిఫ్ట్లలో స్టూడెంట్స్కి చెప్పడానికి ఉపయోగపడతాయి. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.